హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నూడిల్స్ అయితే చేస్తున్నానండి. సో నూడిల్స్ తీసేసుకున్న ఒక ఎగ్, ఇది వచ్చేసి నూడిల్స్ పౌడర్ అండి. ఇది ఇప్పుడైతే తయారీ విధానం అయితే చూపిస్తాను చూడండి. ముందుగానే వాటర్ అయితే ఒక గిన్నెలో వేసి కాగబెట్టాను. తర్వాత వచ్చేసి ఈ నూడిల్స్ అయితే వేసానండి. కొంచెం ఉప్పు వేసి అయితే ఉడికిస్తున్నాను. సో ఇది ఉడికేలోపు ఈ సైడ్ తవా పెట్టేసి ఇంకా ఎగ్ అయితే ఇంకా పొడి అయితే చేసేసుకుందామండి. ముందుగా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఆయిల్ అయితే అయ్యింది. ఇప్పుడు వచ్చేసి ఒక ఎగ్ అయితే పగలగొట్టి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం అవ్వనిచ్చి ఇంకా కొంచెం ఉప్పు వేసి ఇలా స్మాష్ అయితే చెయ్యాలి. దీనికి చూశారు కదా, ఇలా కొంచెం కారం కూడా వేసేసి ఇలా కలిపేసి పక్కకైతే తీసి పెట్టుకోవాలండి. ఈ ఎగ్ వచ్చేసి టేస్ట్ కోసం మాత్రమే వేస్తున్నా నేను నూడిల్స్లో. ఇప్పుడు వచ్చేసి నూడిల్స్ అయితే ఉడుకుతున్నాయి. ఇంకా పక్కకైతే తీసేసుకుందామండి. అయ్యాయి ఇవి. సో ఇంకా ఇలా అయితే తీసేసుకోవాలి పక్కకి. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వచ్చేసి ఇంకా టమాటా పండు అయితే కోసి పెట్టేయాలి. ఇంకా కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇవి కట్ చేసేలోపు ఇదంతా పారవేసి వస్తానండి. సో పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను. సో టైం ఈజీగా చేసుకోవచ్చండి, మనము తొందరగానే అయిపోతుంది. సో ఒక 3 నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు మనము. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా. పిల్లలకి ఈ సండే స్పెషల్ సాయంత్రం అయితే పిల్లలకి కోసం అయితే చేస్తున్నా నేను. సో ఈ నూడిల్స్ అయితే పక్కకైతే పెట్టానండి. సో ఇవి అయితే కట్ చేసుకొని ఇంకా మనము మొదలు పెట్టాలి. ఇంకా చేయడం అయితే చూపిస్తాను, చూసేయండి. సో టమాటా పండు అయితే ఒకటి తీసేసుకున్నాను, చిన్నది అయితే తీసుకున్నానండి, కట్ చేస్తున్నాను. సో ఇంకా వచ్చేసి ఇంకా ఉల్లిపాయ అయితే కట్ చేయాలి. ఇంకా చూశారు కదా, ఇంకా కట్ చేసుకోవడమే. సో ఇదైతే రెడీ చేసి పెట్టాను కదా, ఇవన్నీ పక్కకైతే తీసేస్తున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. చల్లని సాయంత్రం అప్పుడు ఇంకా పిల్లల కోసం అయితే చేస్తున్నా నేను ఈరోజు. ఇంకా సండే స్పెషల్ ఇదేనండి మాకి. ఈరోజు అయితే చేస్తున్నాను నేను. ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా మీరు కూడా చేసుకొని తినండి. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నానండి. ఇంకా మొత్తం అయితే కటింగ్ అయితే అయిపోయింది. సో ఇవన్నీ ఇంకా ప్లేట్లోకి తీసేసి ఇంకా ఇదైతే పక్కకు పెట్టేస్తాము. ఇంకా చూశారు కదా, ఇంకా ఇవి వచ్చేసి ఇంకా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనము కడాయి అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఈ నూడిల్స్ చేయడానికి అయితే కావాలి కదా. ఇంకా చూశారు కదా, ఇంకా ఉల్లిపాయలు అయితే వేసాను. ఇంకా పచ్చిమిర్చి, టమాటా పండు అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఒక్కసారి అయితే కలపాలి. చూశారు కదా, ఇంకా కొంచెం అవ్వాలండి. అయిన తర్వాత కొత్తిమీర కట్ చేసి అయితే వేసాను కొంచెము. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ నూడిల్స్ మసాలా అయితే వేసుకోవాలి. చూశారు కదా, ఇంకా ఇలా అయితే వేసేసుకోవాలి. కొంచెం అయిన తర్వాత ఇంకా ఉప్పు అయితే వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే కలపాలి దీంట్లోకి. ఇంకా కలిపిన తర్వాత ఇలా కొంచెం అవ్వనివ్వాలండి. అవ్వనిచ్చిన తర్వాత అది చేసి పెట్టాం కదా మనం ఎగ్ బ్రుడ్జ్ లాగా, అదైతే వేసి కలపాలి. సో నూడిల్స్ కూడా వేసి కలిపేస్తే ఇంకా చాలా టేస్టీగా రెడీ అవుతాయి ఫ్రెండ్స్. కొంచెం కారం అయితే వేస్తున్నాను పైన. కొంచెం కారం, ఉప్పు అయితే వేసేసుకోవాలి. తయారైపోయిందండి. నచ్చితే లైక్